వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసానికి గురైందని టీడీపీ ఆరోపిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఏదైతే 2020 ఆగస్టులో వచ్చినటువంటి 23 లక్షల క్యూసిక్ల నీరుకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? పెద్ద 23 లక్షల క్యూసిక్లు వాటర్ వచ్చినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టం జరిగిందా? మీరు 3 పనులు ఏకకాలంలో ప్రారంభించి ఈ ప్రజలు ఇప్పుడు ఎలా 900 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అవ్వచ్చు, ప్రాజెక్ట్ లేట్ అవ్వచ్చు. మీరు లెక్కలు చెప్పారు, పవర్ ప్రొడ్యూస్ చేస్తే ఇంత డబ్బు వచ్చింది అనవచ్చు. ఈ అన్నిటికీ కారణం ఎవరు? మీరు కదా. అది ప్రజలకు తెలిసిపోద్దని కాగితాల డ్రామా. ఎలా మాట్లాడతారు? చెప్పడానికి కొంత సిగ్గుపడాలి మరి.